వెబ్సైట్ వచ్చి www.flyvogue.com అండి. FLYVOUGE.com అండి. ఓకే, సో ఎనీ ఇన్ఫర్మేషన్, మీ కెరియర్ కావాల్సిన కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే మీరు విశాఖపట్నం ద్వారకా నగర్ 5th లైన్లోని మన అకాడమీ ఉంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సరదాగా ఫ్లైట్ ఎక్కండి, ఎంత ఫ్లైట్ టికెట్ ఉండదు. మీరు అనుకుంటున్నారు కోటీశ్వరులు లక్షాధికారులు ఎక్కాలి, నాలాంటి వ్యక్తి ఎక్కడానికి అవకాశం లేదు అని. సార్, కోటీశ్వరుడు లక్షాధికారులు ఎక్క అవసరం లేదండి. మీ దగ్గర 2000 రూపాయలు ఉంటే చాలు, యూ కెన్ ట్రావెలింగ్. సో నమస్తే అండి, నా పేరు రాజ్ కుమార్ అండి. నేను ఫ్లైవోగ్ అకాడమీ ద్వారా ఈరోజు ఒంగోలులోని అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సో చాలా సక్సెస్ఫుల్ గా అయింది. పిల్లల్లో చాలా మందికి అవేర్నెస్ అయ్యారు. ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్స్, ఇంటర్నేషనల్ హోటల్స్, ట్రావెల్, కస్టమర్ సర్వీసెస్, ఈ ఉద్యోగాలు ఎలా ఉంటాయి, దీంట్లో కెరియర్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది అనేది పిల్లలందరికీ అవేర్నెస్ కల్పించాం. సో అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా చాలా మంది పిల్లలు అవేర్నెస్ అయ్యి ఈ యొక్క ఇండస్ట్రీస్ లో కూడా మేము ఉద్యోగం చేయొచ్చు, ఈ యొక్క ఇండస్ట్రీలో కూడా మేము ఎలిజిబుల్ అవుతామని చెప్పి చాలా సంతోషంగాని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. సో మేము యాక్చువల్లీ ఒంగోలులో ఇంత రెస్పాన్స్ అవుతుందని అనుకోలేదు. సో వీ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ అండి. చాలా మంది స్టూడెంట్స్ కి దీంట్లోని అవేర్నెస్ అంటే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలిసినా సరే ఏ విధంగా వెళ్ళాలనేది వాళ్ళకి అప్రోచ్ అవ్వడానికి వాళ్ళకి అవేర్ లేదన్నమాట, దారి తెలియలేదు. సో ఈరోజు అకాడమీ ఇక్కడికి వచ్చి సెమినార్ కండక్ట్ చేస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా ఇంత మంచి కెరియర్ ఆపర్చునిటీ కూడా మార్కెట్ లో ఉన్నదనే విషయం మాకు తెలియలేదు. ఎందుకంటే మేము ఏంటంటే ఎప్పుడు కూడా 10th తర్వాత ఇంటర్ చేయాలి, ఇంటర్ తర్వాత డిగ్రీ బీటెక్ చేస్తేనే కెరియర్ ఉంటుంది అని అనుకున్నాము. ఇలాంటి ఇండస్ట్రీస్ లో కూడా కెరియర్ ఆపర్చునిటీ, అది 12th స్టాండర్డ్ తర్వాత క్యాబిన్ క్రూ లో పనిచేసే అవకాశాలు ఉన్నాయనే విషయం మాకు తెలియలేదని చెప్పారు. అండ్ వి ఫీల్ ప్రౌడ్ అండి. మా స్టూడెంట్స్ కూడా చాలా మంది స్టూడెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. పేరెంట్స్ ఎస్పెషల్లీ హ్యాపీ ఫీల్ అయ్యారు. మాకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారం ఏంటంటే పేరెంట్స్ ఒకటే మాట చెప్పారండి, మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం కానీ మా పిల్లలకు ఒక ఉన్నత స్థాయి కెరియర్ ఇవ్వలేకపోతున్నాం అండి. మీ స్పీచ్ విన్నాక, మీ సెమినార్ విన్నాక మాకు చాలా మంచి అవేర్నెస్ కలిగేవండి. మేము కూడా దేంట్లో పంపించాలి, మేము కూడా దేంట్లో పెట్టాలో పిల్లల్ని కనుక్కొని వాళ్ళ విధానాలు, వాళ్ళ ఒపీనియన్స్ ని, వాళ్ళ భావాల్ని తెలుసుకోగలిగే ఒక టైంని ఇక్కడ పెట్టినందుకు, ఆ టైంకి పెట్టినందుకు మాకు ఫలితం దొరికిందని చెప్పారు. వీ ఫీల్ సో మచ్ హ్యాపీ అండి. అండ్ చాలా మంది కూడా అవేర్నెస్ అయ్యి సార్ ఈ సెక్టర్స్ లో మేము కూడా చదువుకుంటాము, ఎలా ఉంటుంది ఏంటని కూడా ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్స్ అడిగారు. ప్రతి ఒక్కరికి ఆ ఇన్ఫర్మేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో విశాఖపట్నంలోని మన ఫ్లైవోగ్ అకాడమీ ఉందండి. సో మీరు ఎటువంటి ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేయగలుగుతాను. మా ఫోన్ నెంబర్ వచ్చినప్పటికి 9652258831 అండి. సో ఈ యొక్క నెంబర్కి మీరు అప్రోచ్ అయితే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధంగా మీరు చదువుకోవచ్చు, ఈ చదువుకుంటే ఏ ఒక్క ఉద్యోగాలకి మీ మార్కెట్లో ఫ్యూచర్లో పనిచేయగలము అనేది మీ అందరికీ తెలుస్తుందండి. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. అది మా వెబ్సైట్ వచ్చి www.flyvogue.com అండి. FLYVOUGE.com అండి. ఓకే, సో ఎనీ ఇన్ఫర్మేషన్, మీ కెరియర్ కావాల్సిన కౌన్సిలింగ్ కావాలి అన్నా సరే మీరు విశాఖపట్నం ద్వారకా నగర్ 5th లైన్లోని మన అకాడమీ ఉంది, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ అమ్మాయి నాకంటే నల్లగొందరా బాబు అని అంటే, ఇక్కడ నలుపు తెలుపు కాదు, ఇక్కడ కావాల్సింది ఏంటంటే ప్రాక్టికల్ స్కిల్. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది ఏం చేస్తారంటే చాలా మిస్టేక్ చేస్తారు. ఏం మిస్టేక్ అనుకున్నారండి, నేను నిజంగా చేయలేనేమో, నేను పొట్టుకున్నాను, నేను లావుకున్నాను, నేను సన్నంగా ఉన్నాను, నా మొహం చూస్తే బాగాలేదు, నేను నిజంగా చేయలేనేమో అని చెప్పి చాలా మంది చాలా విధాలుగా డిమోటివేట్ అయిపోతారు. చాలా విధాలుగాని నేను డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారండి. ఈ రోజు మీకు తెలుసా సార్, భారతదేశంలోని ఒక నార్మల్ స్టేజ్ నుంచి యాక్టర్లోని నంబర్ 1 స్థానంలో ఉన్నారండి బాలీవుడ్ యాక్టింగ్ లో. ఆయన అన్నారంటండి, ఏ మాట అన్నారో తెలిసేది. ఆయన ఎవరో తెలిసే ఉంటుంది మీ అందరికీ కూడా. ఎవరైనా తెలుసా? ఎవరైనా ఆయన షారుఖ్ ఖాన్ ఎవరికైనా తెలుసండి? షారుఖ్ ఖాన్ డార్మెంటరీలో ఉన్నప్పుడు అంటండి, నేను సినిమాలకి ట్రై చేస్తున్నానంటే ఆయన అనేవారు అంటండి, వెళ్ళి నీ అద్దంలో నీ ఫేస్ చూసుకో అని అనేవారు అండి. ఆయన ఈరోజు ఎక్కడ ఉన్నాడు అంటే ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఆయన నంబర్ 1 లైఫ్ అంటే కెరియర్లోని నంబర్ 1 ఉన్నత స్థాయిలో ఆయన కింద బోల్డ్ మందిని పనిచేస్తున్నారు. ఎందుకు ఇలాగ అవుతున్నారంటే బికాజ్ ఆయన మీద ఆయన కాన్ఫిడెంట్ ఉంది.
మన మీద మనకి ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉందో డెఫినెట్ గా మీరు అనుకున్న డ్రీమ్స్ ని సక్సెస్ అవుతారు. ఈ యొక్క ఇండస్ట్రీలో పనిచేయాలంటే మీ దగ్గర స్కిల్ టాలెంట్ భయపడకుండా మీరు పనిచేయగలుగుతారు. మీ కెరియర్ అనేది నంబర్ 1 స్థానంలో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే చేస్తున్నారంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక, నేను పెట్టింది కాదండి, నరేంద్ర మోడీ గారు చెప్తున్న మాట అంటే కమింగ్ డేస్ లో అప్కమింగ్ డేస్ లోని రీజనల్ కనెక్టివిటీస్ గా కొత్త ఎయిర్పోర్ట్స్ ని కొత్త ఎయిర్లైన్స్ ని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము అని అన్నారు. సో ఎయిర్పోర్ట్లు ఎయిర్లైన్స్ ఇప్పుడు వచ్చాయి అనుకుంటే కొత్త ఎయిర్పోర్ట్లలోని ఎంటీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడున్న ప్రజెంట్ ఎయిర్పోర్ట్లో చూసుకున్నా సరే, దగ్గరలో ఉన్న ఎయిర్పోర్ట్లు చూసుకున్నా సరే ఫుల్ గా మ్యాన్ పవర్ లేరు. ఒక్కొక్క ఎయిర్పోర్ట్ లో 3,000 మంది 2,500 కానీ మార్కెట్ లో మీకు ఉద్యోగం కావాలి, ఈ సెక్టర్ లో ఉద్యోగాలు కావాలంటే డబ్బులు కట్టేస్తే ఉద్యోగాలు రావు సార్. అండ్ ఎవడికి ఉద్యోగాలు ఇవ్వడండి. ఉద్యోగం కావాలంటే ఏం కావాలి? స్కిల్స్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇండస్ట్రీ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఈ రోజు నేను డబ్బులు కట్టి ఎంబీబీఎస్ చదువుకుండా డబ్బులు కట్టకుండా డాక్టర్ అయిపోతాను అనుకున్నాను. పోనీ డాక్టర్ అయిపోయానండి, నాకు సర్టిఫికేట్ ఇస్తారు, అన్ని అయిపోయాయి. నేను ఏమైనా హాస్పిటల్లోకి వెళ్ళి ఆపరేషన్ చేయగలుగుతానా? ఎందుకు చేయలేను? మరి అదే లేదు కదా మనకి. నేను ఈరోజు మీ అందరికీ చెప్తుంది అదే, నేను ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. కంపేర్ విత్ బుకిష్ నాలెడ్జ్. బుకిష్ నాలెడ్జ్ తో చూసుకుంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎన్నో మీకు నేర్పిస్తారు. ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి కారణం కూడా సార్, మీరు అనుకుంటున్నారా లేదో, నేను చెప్పలాగే సార్ చెప్పాను అన్నమాట. నేను నెల్లూరులో సెమినార్లు ఇచ్చాం, 500-600 మంది వచ్చారు. ఈ రోజు మార్నింగ్ సెమినార్ ఇస్తున్నా, మధ్యాహ్నం సెమినార్ ఇస్తున్నా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. మీ గురించే మేము ఇక్కడ ఉన్నాం. బికాస్ దేనికంటే మిమ్మల్ని అవేర్నెస్ కల్పించారు. ఇప్పుడు కూడా సార్ అదే మాట చెప్తున్నారు. అక్కడ సార్ కూర్చున్నప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తే నిజంగా జనాలు అందరూ మంచి అవేర్నెస్ అవుతారండి. ఈ రోజు ఎయిర్పోర్ట్ ఎయిర్లైన్ ఎక్కాలి అంటే సరే ఒకటే క్వశ్చన్ అడుగుతుంది, ఎవరైనా ఫ్లైట్ ఎక్కారా సార్? ఎందుకు ఎక్కలేదు? ఫ్లైట్ ఎందుకు ఎక్కలేదు చెప్పండి? అవసరం పర్లేదు. తిరుపతి వెళ్ళి ఉంటారు సార్, విజయవాడ వెళ్ళండి, విజయవాడ నుంచి సరదాగా ఫ్లైట్ ఎక్కండి. ఎంత ఫ్లైట్ టికెట్ ఉండదు. మీరు అనుకుంటున్నారు కోటీశ్వరులు లక్షాధికారులు ఎక్కాలి, నాలాంటి వ్యక్తి ఎక్కడానికి అవకాశం లేదు అని. సార్ కోటీశ్వరుడు లక్షాధికారులు ఎక్క అవసరం లేదండి. మీ దగ్గర 2,000 రూపాయలు ఉంటే చాలు, యూ కెన్ ట్రావెల్ ఇన్ ఏవియేషన్ సెక్టర్. ఏవియేషన్ సెక్టర్ లో ట్రావెల్ చేయాలంటే మనం నాట్ ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్ అండి, చిన్న విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, రేణిగుంట, కర్నూలు, ఈ యొక్క ఎయిర్పోర్ట్లో కూడా ఈ యొక్క ఎయిర్లైన్స్ అన్ని కూడా ట్రావెల్ చేస్తున్నాయి. ఇండిగో, స్పైసెస్, జెట్లైన్స్, దే ఆర్ డొమెస్టిక్ ఎయిర్లైన్స్. ఇవి కాకుండా కొత్తగా కూడా కొత్త ఎయిర్లైన్స్ వస్తున్నాయి. మీరు అందరూ కూడా సినిమాలు చూస్తారు కదా, సినిమా యాక్టర్లు, మన తెలుగు సినీ యాక్టర్లు కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టారు దీంట్లో. ఎవరైనా తెలుసా? ఎవరైనా? వెరీ గుడ్ నాన్న, రామ్ చరణ్. ఆయన డబ్బులు లేవా? పెద్ద పెద్ద వ్యక్తులు కూడా దీంట్లోకి వచ్చి కెరియర్ ని పెట్టుకుంటున్నారంటే అర్థం చేసుకోండి, దెర్ విల్ బి హ్యూజ్ కెరియర్ ఆపర్చునిటీ అనేది ఈ యొక్క ఇండస్ట్రీస్ లో ఉన్నాయి. అండ్ ఎయిర్పోర్ట్లలోని అసలు ఎయిర్లైన్స్ లోని ఏంటి సార్ బెనిఫిట్ అంటే, చాలా మంది ఇందాక అన్నారు మంచి శాలరీస్. మంచి శాలరీ అంటే ఎంత? శాలరీస్ అంటే ఎంత మామూలుగా సంపాదించే శాలరీలు కాదు సార్. దీంట్లోకి వచ్చే శాలరీస్ అనేది డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది. దీనికి వచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్ ప్యాటర్న్ లో ఉంటుంది. మీరు నిజంగా ఎయిర్లైన్ కంపెనీస్ లో కానీ మీరు పనిచేస్తారా, మీ శాలరీ కాకుండా క్వార్టర్లీ బోనస్ ఇస్తారు, మీకు అదే కాకుండా మెడికల్ బెనిఫిట్ ఇస్తారు, లైఫ్ ఇన్సూరెన్స్ ఇస్తారు, అదే కాకుండా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రీగా ఫ్లైట్ టికెట్లు కూడా ప్రొవైడ్ చేస్తారు. ఫ్రీ అంటే ఉత్తినే ఇచ్చేస్తారా సార్? ఉత్తినే కాదండి. ఆ ఫ్లైట్ టికెట్ కి ఎంతైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్ కడితే చాలు, మీరు ఆ ఫ్లైట్ టికెట్ లో ఆ ఫ్లైట్ ఎంత వరకు వెళ్తుందో అంతవరకు మీరు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అది ఎంప్లాయీకి మాత్రమే. అలాంటి ఒకటే ఒక ఇండస్ట్రీ, ఈ ఒక ఇండస్ట్రీ. అదే కాకుండా చాలా ఎయిర్లైన్ కంపెనీస్ కూడా ఏంటి ఆఫర్ చేస్తుందంటే, ఎవరి దగ్గర అయితే స్కిల్ టాలెంట్ భయపడకుండా పనిచేసి డెఫినెట్ కెరియర్ లో నంబర్ 1 స్థానంలో